హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజులు అవుతుందండి బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉండే కాటన్ డ్రెస్సెస్, శారీస్, షర్ట్స్ ఏవైనా సరే గంజి పెట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ఎందుకంటే గంజి పెడితే బాగా ఎండకి ఆరేస్తాం కాబట్టి ఎండకి పెట్టలాడి చాలా నీట్గా ఉంటాయి బట్టలు. అదే సీజన్ అంటే ఇప్పుడు వింటర్ కానీ రైనీ సీజన్లో మనం కాటన్ వస్త్రాలకి ఇలా గంజి పెట్టామనుకోండి, అవి సరిగ్గా ఆరిపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది, పెట్టలాడడం అనమాట. సో అందుకోసమే ఈ సమ్మర్ టైంలో మన ఇంట్లో ఉండే కాటన్ వస్త్రాలన్నీ కూడా అంటే దాచి పెడతాం కదా, అవన్నీ కూడా గంజి పెట్టుకొని ఐరన్ చేసుకొని అట్టు పెట్టుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. అంటే ఇప్పుడు మరిన్ని బట్టలు ఉంటాయి కదా, వాళ్ళైతే ఇయర్ మొత్తంలో ఒక్కసారే గంజి పెట్టుకొని ఐరన్ చేసి అట్టు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. ఇక్కడైతే నేను కాటన్ శారీకి ఎలా గంజి పెట్టాలనేది చూపిస్తున్నాను. గంజి పౌడర్ తీసుకొచ్చి మనకి ఒక గిన్నెలో ఎంతవరకు కావాలి అంటే ఒక శారీ అనుకోండి, ఆ శారీకి తగినట్టుగా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి బబుల్స్ ఏమి లేకోకుండా మిక్సింగ్ చేసేసుకొని మరొక గిన్నెలో ఒక లోట నీళ్ళు పోసేసి స్టవ్ మీద పెట్టేసుకొని మరిగే నీళ్ళల్లో ఈ గంజి కలుపుకున్న వాటర్ వేసేసుకోవాలండి, లిక్విడ్. ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచేస్తే కొంచెం చిక్కబడిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను, చూస్తారు కదా, ఇది నారాయణపేట శారీ. ఇది ప్యూర్ కాటన్ అనమాట. గంజి పెడితేనే నీట్గా ఉంటుంది. లైట్గా గంజి పెట్టాలనుకుంటున్నాను, బాగా థిక్గా పెట్టాలనుకుంటే ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని నార్మల్గా మనం మొత్తం ఇది వాష్ చేసిన శారీ ఆల్రెడీ మొత్తం ఇది దగ్గరికి ఈ విధంగా అనుకొని, అంటే శారీ కుచ్చులు పోస్తాం కదా, ఆ విధంగా అనుకొని నార్మల్ వాటర్ పట్టుకొని ఆ వాటర్లో ఈ విధంగా మొత్తం తడిపేసి గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం గంజి కాచాం కదా, అదైతే ఒక సపరేట్ బకెట్లో వేసేసుకొని నార్మల్గా ఈ గిన్నె కడగటానికి కొద్దిగా వాటర్ వేసేసుకుంటాం కదా, అలా వేసేసుకొని ఆ కడిగిన గిన్నె వాటర్ మాత్రమే వేసానండి, ఎక్కువ వాటర్ అయితే వేసేసుకోలేదు. ఇప్పుడు ఈ గంజి నీళ్ళల్లో మనం ఆల్రెడీ నీళ్ళలో తడిపి పెట్టాం కదా, గట్టిగా పిండేసి ఇప్పుడు మనం ఎక్కువగా గంజి దేనికి పట్టించాలనుకుంటున్నామో అటు సైడ్ మాత్రమే ముందుగా పెట్టుకోవాలి. పెద్ద అంచుల వైపు అయితే నేను గంజి పెట్టాలనుకోవట్లేదు కదా, అందుకే లాస్ట్లో పెట్టేసి కిందకోకుండా ఈ విధంగా ఇలా వేసేసాను అనమాట. ఒక బండ మీద వేసేసాను. తర్వాత కొద్దిగా పిండేసి లైట్గా ఇలా ముడతలు ఏమీ లేకోకుండా నీట్గా దండం మీద అయితే ఆరేసుకోవాలి. శారీ ఆరిన తర్వాత కూడా ముడతలు లేకోకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో ఇంకా మార్నింగ్ రొటీన్లోకి వెళ్ళినట్లయితే మార్నింగే పాలు అయితే కాచాను. కొంతమందికి ఏంటంటే టీ తాగితే తప్ప వేరే పనులు ఏమీ చేయలేరనమాట. సో ఇంకా అమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది కాబట్టి అమ్మకి నాకు టీ అయితే పెట్టేశాను. టీ తాగటం అలవాటు ఉన్న వాళ్ళకి టీ తాగితేనే పనులు చేయగలుగుతారు, కానీ చాలా స్ట్రాంగ్గా చిక్కగా కొద్దిగానే తాగుతుంది అమ్మ. ఇంకా అమ్మతో పాటు నేను కూడా పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బాండీలు అమ్మే ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిందండి, అందుకే ఏదైనా కొత్త వస్తువు రాగానే దాన్ని యూస్ చేస్తూ ఉంటాను. అంటే కొన్ని వస్తువులు అయితే వాడనండి, అట్టు పెడుతూ ఉంటాను, కానీ ఇలాంటి బాండిల్స్ ఇవంటే వాడేస్తానమాట. ఎందుకంటే ఇంకా ఈరోజు కాకపోతే రేపైనా వాడాల్సిందే కదా అనేసి వాడేస్తూ ఉంటాను. ఈ బాండీల ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి, చూసారు కదా. అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పల్లి చట్నీ ప్రిపేర్ చేసేసానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలండి. అంటే ఎక్కువగా చెప్పాను కదా, ఇడ్లీ దోశ ఇవే వేస్తూ ఉంటాను ఎక్కువగా. ఎప్పుడు కానీ కొంచెం వెరైటీలోకి వెళ్ళను అనమాట. ఎందుకంటే పనులు కొంచెం తొందరగా అవ్వాలి అంటే తొందరగా అయ్యే బ్రేక్ఫాస్టే చేస్తూ ఉంటాను. జూన్ అయితే స్టార్ట్ అయింది, పిల్లల స్కూల్ కూడా దగ్గరకు వచ్చేసాయండి. సో ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, ఏమేమి కావాలి ఏంటి అనేది. సో ఇంకా బుక్స్కి అయితే అట్టలు కొన్ని వేసేసాను, కానీ మరి కొన్ని అయితే వేయలేదు. ఇవాళైతే ఆ పని కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. పిల్లలు ఇంట్లో ఉంటే పనులు లేటుగా అవుతూ ఉంటాయండి, ఎందుకంటే లేట్ నైట్ నిద్రపోతారు, మార్నింగ్ లేట్గా లేస్తారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా లేటుగానే అవుతూ ఉంటాయి. మా బాబు ఇక్కడైతే ఎర్ర పచ్చడి దోశ అడిగాడు, కాకపోతే నేను పల్లి చట్నీ చేశాను కదా, ఇంకా అది మళ్ళీ చేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది, ఎందుకులే, మళ్ళీ తను తినేది ఒక్కటే దోశ అని చెప్పేసి ఇంట్లో కరివేపాకు కారపొడి ఉంటే అది పైన చల్లి ఇలా వేసేస్తున్నాను. కానీ ఇది అస్సలు తినడానికి ఇష్టపడలేదు, కానీ నేనే తినేసాను. వేసింది అయితే పడేసుకోం కదా.
మా వాడైతే అస్సలు ఊరుకోడు. ఇప్పుడు అన్నాడు అంటే అది అవ్వాల్సిందే. సో ఇంకా నచ్చ చెప్పాను, పల్లి చట్నీ ఉందిగా దాంతో తిను, రేపే వేస్తానులే అని. ఇంకా రేపటి సంగతి రేపే అనమాట. సో ఇంకా అమ్మ కూడా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి వెంట తీసుకొస్తుంది అనమాట. అంటే ఏదైనా గవ్వలు లేకుంటే కాజాలు ఇలాంటివి అయితే తయారు చేసి తీసుకొస్తూ ఉంటుంది. సో ఇంకా ఇదైతే సండే అనమాట. సండే రోజు ఇంట్లో కర్రీ నార్మల్గా ఎవరైనా నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఎక్కువ అయితే మేము తినమండి. మా బాబు అయితే అసలు అడగడు, కానీ మా పాప మాత్రం కంపల్సరీగా అడుగుతుంది. అయితే అలవాటు లేని వాళ్ళకి ఎలాగో అలవాటు చేయలేము, కానీ అలవాటు అవ్వాలి అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం అలవాటు చేయొచ్చు. అందుకే చిన్నపిల్లలే కాబట్టి వీళ్ళకి మళ్ళీ అలవాటు తప్పుతుందేమో అని బాబుకి కూడా అలవాటు చేయాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఇంట్లో నాన్ వెజ్ వండినప్పుడల్లా కూడా ఒక పెద్ద హడావుడి గోలలాగే ఉంటుంది. ఎందుకంటే ఎంత బలవంతంగా పెట్టాలంటే మా బాబుకి అసలు ఒక్కొక్కసారి అయితే వాంతింగ్ కూడా చేసేసుకుంటాడు. కానీ అలవాటు చేస్తేనే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఇప్పుడైతే వాంతింగ్ ప్రాబ్లం తగ్గింది. కాకపోతే తను ఒక్క ముక్క తినగలిగేంత వరకే పెడతానమాట. ఎక్కువైతే పెట్టను. కానీ నాన్ వెజ్ టైంలో తను తినడానికి ఇష్టపడడు, నేనే పెట్టాలి. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి, చూసారు కదా. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారుతూ ఉంటే గ్రేవీగా జ్యూసీగా ఉంటుంది. సో ఎక్కువ అయితే మసాలాలు వేయను, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దించేటప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీలో వేసుకుంటాం కదండి పోపు దినుసులు, ఇవైతే నిండుకున్నాయి. ఇంకా వీటిని కూడా కలిపేసానండి. అయితే మొత్తం ఒకే డబ్బాలో వేయను, ప్రతిరోజు మనం వాడే ఒక డబ్బాలో సగం వేసేసుకొని మరికొన్ని మరొక డబ్బాలో వేసేసి మూత పెట్టేసి అట్టు పెట్టుకుంటూ ఉంటాను. 1 మంత్ వరకు అయితే వస్తాయండి. సో ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ టైం అనమాట. ఇంట్లో అయితే మ్యాంగోస్ ఉంటే మ్యాంగో బొప్పాయి 2 కట్ చేసి పెట్టాను ప్లేట్లలో. తలా ఒక 2 ముక్కలు మ్యాంగో, ఒక 3 ముక్కలు బొప్పాయి పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మ్యాంగో తింటే వేడి చేస్తుంది, బొప్పాయి తింటే చలవ చేస్తుంది. సో అందుకోసమే ప్రతిరోజు ఇలా మిక్సింగ్గా పెట్టాను. ఇంకా మ్యాంగోస్ అయితే అయిపోయాయి. సో అందుకోసమే ఇది అది 2 కలిపి పెట్టేశాను. సో ఇవి అయితే చిక్కీ అండి, ఇది అంటే పప్పు చెక్క అంటారు కదా అదనమాట. సో ఇంకా ఇది ఉంటే ఇంట్లో స్నాక్స్ లాగా మా పిల్లలకి ఇచ్చాను. ఇవైతే తింటున్నారు. అంటే అచ్చంగా పప్పాయి మ్యాంగో తినడానికి ఇష్టపడరు, కాకపోతే కొద్దిగా అయితే తింటారు కదా అని చెప్పేసి ఇంకా చిక్కీ కూడా ఉంటే ఇచ్చేసాను. ఇప్పుడైతే నైట్ అయింది, అంటే మరీ నైట్ అయితే కాదు, 7 o'clock అయింది. ఈ టైంలో బుక్స్ అట్టలు వేయటం ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలనేది నేను ఎక్కువగా చూస్తూ ఉంటానండి. అయితే ఎక్కువగా నైట్ టైం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా టీవీకి అంకితం అవుతూ ఉంటారు. సో మనం టీవీ చూసుకుంటూ అంటే కనీసం చూడకపోయినా మాటలైనా వింటూ ఉంటూ ఏదో ఒక పని చేసుకోవాలి అనేది నా ఆలోచన. అందుకోసమే ఈ టైంలోనే బుక్స్కి అట్టలు వేయటం అనేది పెట్టుకున్నాను. సో ఇంకా మొత్తం ఇంతకుముందే వేసేసానండి. అయితే కొన్ని బుక్స్ మిగిలిపోయాయి, వాటికి అట్టలు సరిపోలేదు. ఇంకా అవి తెప్పించేసి స్టిక్కర్స్ తెప్పించేసి అట్టలు వేసేసి స్టిక్కర్స్ అంటించేసి వాటిపైన నీట్గా నేమ్స్ రాసేసి అన్నీ అట్టి పెట్టేసరికి 8:30 అలా అయింది. ఇంకా డిన్నర్ టైం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదైతే మా ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే జరిగింది. ఏంటంటే వాళ్ళ కోడలు 2nd ప్రెగ్నెన్సీ అండి. అయితే 5th మంత్లో చేస్తారు కదా, చలువుడి బిందె తీసుకొచ్చారు వాళ్ళ పుట్టింటి వాళ్ళు. అయితే ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు కదా, అయితే మమ్మల్ని కూడా పిలిచారు, వెళ్ళామన్నమాట. సో ఇంకా చిన్న అకేషన్ లాంటిది కదా అని చెప్పేసి వీడియో క్లిప్ అయితే తీసి మీకు షేర్ చేస్తున్నాను. అంటే చాలామంది 5th మంత్ వచ్చినప్పుడు శ్రీమంతం లాగా చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే దగ్గర వాళ్ళని పిలిపించుకొని ఈ విధంగా చలువిడి ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అంటే పుట్టింటి వాళ్ళ నుంచి ఇలా సాంప్రదాయబద్ధంగా చలువిడి బిందు వస్తే వాళ్ళకి ఎలాంటి కష్టం కలుక్కోకుండా చాలా ప్రశాంతంగా ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించడంతో పాటు వాళ్ళకి చాలా అంటే మంచిగా కాన్పు అయితే జరుగుతుందని పాతకాలం నుంచి వచ్చే సాంప్రదాయబద్ధమైన అభిప్రాయం అండి ఇది. అందుకోసమే ఇలా అయితే చలివిడి ఇస్తూ ఉంటారు, చల్లని కాన్పు జరగటం కోసం. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇదండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్